ఉదయం పూజకు నల్లటి వస్త్రాలు, కంపల్సరిగా నల్లటి వస్త్రాలే ధరించాలి. సాయంత్రం పూజకు పసుపు వస్త్రాలు తప్పక ధరించాలి. 7 శనివారాలు కూడా ఇదే వస్త్రధారణ కొనసాగించి వ్రతం పూర్తయిన తర్వాత ఆ బట్టలు ఎవరైనా వేరే పేదవారికి ఇచ్చేయడమో లేకపోతే ఎవరు తీసుకోకపోతే గనక ఏ నదిలోనూ విడిచిపెట్టడం మంచిది. పురుషులైతే 7 శనివారాలు ఆటంకం లేకుండా మధ్యలో ఏ ఒక్క వారం కూడా ఆపకుండా చేయాలి. స్త్రీలైతే గనక మధ్యలో ఆటంకం వస్తుంది కాబట్టి 8 శనివారాలు చేయాలి. ఉదయం పూజకి నల్ల ద్రాక్ష, చిమ్మిలి ప్రసాదం నైవేద్యం పెట్టాలి. సాయంత్రం పూజకి శనగలడ్డు ప్రసాదంగా సమర్పించాలి. ఉదయం పూజా నియమాలు ఇంకొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. నల్లటి ద్రాక్ష నైవేద్యం పెట్టాలి, చిమ్మిలి నైవేద్యం, నల్లటి వస్త్రాలు, తులసిమాల, తిరునామం, కలశ స్థాపన, 7 అరటిపళ్ళు, 7 దీపారాధనలు, 7 రకరకాల రంగుల ఒత్తులతో, నువ్వుల నూనెతో 7 రంగుల ఒత్తులు వేయడం మర్చిపోకూడదు. మధ్యాహ్నం ఉపవాసం ఉండాలి. ఇక్కడ చదవవలసిన స్తోత్రాలు ఏమేమంటే వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవింద నామాలు, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర అష్టోత్తర శతనామవళి, శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం, శని సప్తానామవళి పారాయణం చేయాలి. ఉదయం పూట ఉదయం పూజలో 7 రంగుల ఒత్తులతో దీపారాధన చేస్తాం కదా, సాయంత్రం పూజలో మాత్రం 7 దీపాలు వెలిగించాలి నల్లటి ఒత్తులతో. 7 అరటిపళ్ళు, విశ్వక్సేన ఆరాధన, షోడశోపచార పూజ, అదాంగ పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, శ్రీలక్ష్మీ పద్మావతి అష్టోత్తరములు, మంగళహారతి. 7 శనివారాల పూజ పూర్తయ్యాక తిరుపతికి గాని దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గాని వెళ్లి అక్కడ 7 తాంబూలాలు, 7 వ్రతకథల పుస్తకాలను పంచడంతో మీ 7 శనివారాల వ్రతం కూడా పూర్తవుతుంది. గోవింద గోవింద. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి, మేము వెంటనే మీకు సమాధానం చెప్తాం.